Us off out in the bloodshot Ink and flame for the flames tonight. Us off out in the bloodshot. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక సూపర్ బైక్ని మనం రివ్యూ చేస్తున్నాం. ఇది వచ్చేసి సహారా ఇవోల్వ్స్. సో ఈకో స్పోర్ట్ మోడ్, ఇదైతే కూల్ ఎడిషన్, ఇదైతే బేస్ వెర్షన్. సో ఈరోజు మొత్తం దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్గా నేను మొత్తం మీకు రివ్యూ చూపిస్తాను. సో ఇది రీసెంట్గా లాంచ్ చేసిర్రు. మన హైదరాబాద్లో ఉప్పల్లో షోరూమ్ ఉంది, రైట్. ఇక్కడ మనం ఫస్ట్ బైక్ లుక్ వస్తే మనకు లుక్ అయితే చాలా బాగుంది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో. వచ్చేసి బేస్ మోడల్లో అంటే ఇది వచ్చేసి 80,000 రూపీస్. అండ్ ఇందులో ఇంకోటి 90,000 ఉంది, ఇంకోటి 1,10,000 ఉంది. మొత్తం 3 మోడ్స్ ఉన్నాయి ఇందులో. అంటే వేరియంట్స్ బట్టి మీకు క్వాలిటీ బట్టి స్పీడ్ వస్తుంది. ఇందులో వచ్చేసి టాప్ స్పీడ్ 43 వెళ్తుంది. సో ఇప్పుడు మీకు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది నాకు తెలిసి. ఇందులో నాకు 43 వెళ్తున్నప్పుడు కొంచెం షేకీ అనిపించింది హ్యాండిల్, అంటే అంత కాన్ఫిడెంట్ అయితే లేదు, నాకు కాన్ఫిడెంట్ అనిపించలేదు. అండ్ మిర్రర్స్ ప్రొవైడ్ చేసిరు. అండ్ ఇంకా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మీకు తెలిసిందే ఆబ్వియస్లీ, చాలా బాగుంటుంది. అండ్ వీల్స్ కూడా చూసుకోవచ్చు మీరు. డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేసిరు ఇందులో, ఫ్రంట్ డిస్క్ అండ్ సస్పెన్షన్ రాడ్. సో ఈ బండికి వీవడం కూడా చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఇప్పుడు మనకు బ్యాటరీతో రన్ అవుతుంది కాబట్టి ఇంత ప్రొవైడ్ చేస్తారంటే గ్రేట్ అని చెప్పొచ్చు సహారా కంపెనీ వాళ్ళు. అండ్ టైర్స్ కూడా జేకే టైర్స్, అండ్ టైర్ గ్రిప్ కూడా బాగుంది. అండ్ రోడ్ గ్రిప్ కూడా బాగుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో అవి స్పెసిఫికేషన్స్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నేనైతే ఏం స్పెసిఫికేషన్స్ చెప్పను, ఎందుకంటే మీరు గూగుల్లో కూడా కొడితే వస్తాయి. నేనేం టీచర్ని కాదు, అన్నీ నేర్చుకొని చెప్పడానికి. ఇప్పుడు నేను జస్ట్ బైక్ రివ్యూ ఇస్తున్నా ఇప్పుడు, అంతే. అండ్ ఇక్కడ చూస్తే మనం బూట్ స్పేస్కి వచ్చేద్దాం ఒక్కసారి. బూట్ స్పేస్ చూపిద్దాం. ఫస్ట్ బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ కీ ఉంది కదా, కీని లెఫ్ట్ సైడ్ అనాలి. లెఫ్ట్ సైడ్ అంటే మీకు సౌండ్ వచ్చింది అనుకుంటా, టిక్ అని చెప్పి. సో చూడొచ్చు బూట్ స్పేస్. అండ్ ఇది చార్జర్. సో మనం ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్తే బెటర్, ఎందుకంటే ఎక్కడ అయిపోయినా కానీ మనం ఇది కనెక్ట్ చేసి పెట్టవచ్చు. ఒకసారి చూపిస్తా మీకు. ఇక్కడ పోర్ట్ ఉంటుంది, ఇదిగో ఇక్కడ కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. మనకు ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం మామూలుగా రిలేటివ్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అయిపోతే పెట్టుకోవచ్చు. ఎందుకంటే 60 కిలోమీటర్స్ వెళ్తుంది లాస్ట్. 4 అవర్స్ ఛార్జింగ్ పెడితే చాలు, ఫుల్ అయిపోతుంది 4 అవర్స్ ఛార్జింగ్కి. అండ్ అందులో కూడా 60 కిలోమీటర్స్ వెళ్ళడం ప్లస్ పాయింట్, ఎందుకంటే మనము ఇంటి దగ్గరనే యూజ్ చేస్తాం కదా లోకల్లో. సో అదొక ప్లస్. ఇంకా ఇక్కడ చూపిస్తే ఒకసారి చూడండి, ఇక్కడ మనకు USB కూడా ఇచ్చిరు. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ పోర్ట్. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చిరు మొబైల్స్ పెట్టుకోవడానికి, ఇంకా ఏమైనా చిన్న క్యారీ చేయడానికి. ఇక్కడ హుక్ ఉంది కదా, ఈ హుక్ వచ్చేసి 3 kgs, అప్ టు 3 kgs వెయిట్ ఆపుతుంది. ఈ పెట్టి చూపిస్తాను మీకు. మొత్తం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో మొత్తం చాలా బాగా ప్రొవైడ్ చేసిరని చెప్పొచ్చు ఇదైతే డిస్ప్లే. ఎందుకంటే మనకు సన్లైట్ పడ్డప్పుడు లైట్స్ ఎక్కువ కనిపించవు. సో వైట్ లైట్స్ అలాంటివి పెడుతుంటారు కదా DRL. సో వీళ్ళు రెడ్ ప్రొవైడ్ చేసిరు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో అని చూపిస్తుంది. కాకపోతే దీనిలో ఒకటి నాకు మైనస్ పాయింట్ ఏంటంటే, ఇది ఛార్జ్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తుంది కదా మనకు కిలోమీటర్స్ రేంజ్, అంటే ఇప్పుడు 40% ఛార్జింగ్ ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని చూపిస్తుంది కదా. సో ఆప్షన్ అయితే లేదు, అదొకటి డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఇందులో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది గేర్ ఉంది కదా. సో ఇక్కడ సెకండ్ గేర్లో ఉంది. మనం ఇక్కడ VS అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ గేర్ వచ్చేసి 30 స్పీడ్, సెకండ్ వచ్చేసి 36, థర్డ్ వచ్చేసి 43. సో 3 మోడ్స్. అండ్ ఇక్కడ RG అని ఉంది కదా, ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా, ఇవే అవి. సో మనం డిస్ప్లేలో చూసుకోవచ్చు మనం ఏ గేర్లో వెళ్తున్నాం అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ నేను ప్రెస్ చేస్తుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది రెడ్ కలర్లో. సో మీకు అంత క్లియర్ కనిపించకపోవచ్చు సన్లైట్ వల్ల, కాకపోతే మేబీ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే మీకు RG ఉంది కదా, రివర్స్ గేర్. సో దీని మీద క్లిక్ చేసేసి మీరు రేస్ చేస్తే ఆటోమేటిక్గా బైక్ కొంచెం స్లోగా వెనకాలకి వెళ్తుంది. అసలు ఇది ప్రొవైడ్ చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మామూలు బైక్లో రివర్స్ గేర్స్ అనేవి ఉండవు, కానీ ఇందులో ప్రొవైడ్ చేసిరు. అండ్ సైడ్ ఇండికేటర్స్ అండ్ లో బీమ్, హై బీమ్, అండ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసిరు. అండ్ హారన్ కూడా చాలా లౌడ్ ఉంది. హారన్ ఇంప్రెషన్ అయితే నాకు బాగా నచ్చింది, లౌడ్గా ఉంది. ఎందుకంటే మనం కొన్ని బైక్స్ చూస్తుంటాం, ఇప్పుడు స్కూటీలు కానీ బైకులు చూస్తుంటాం, ఇంత లౌడ్ హారన్ అయితే ఇయ్యరు. ఇదొక ప్లస్ పాయింట్.
అండ్ ఇక బూట్ స్పేస్ గురించి చూసుకుంటే బూట్ స్పేస్ చూద్దాం ఒకసారి. ఇది లాక్ పడిపోయింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి, వచ్చింది. సో ఒకసారి బూట్ స్పేస్ చూసుకుంటే కనుక మీరు రెయిన్ కవర్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసారు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి రెయిన్ కవర్ ప్రొవైడ్ చేసారు. అదే ఎండాకాలంలో కొంటే మీకు ఏమి ఇవ్వరు. అండ్ ఒకసారి బూట్ స్పేస్ చూసుకుంటే ఒక డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. మీకు ఒక హెల్మెట్ పడుతుంది, అంటే యాక్టివాలో ఎంతైతే ఉంటుందో కొంచెం దానికన్నా తక్కువ ఇచ్చారు, ఇంకొంచెం ఇవ్వాల్సింది. కాకపోతే బ్యాటరీ దీని కిందే ఉంది, అందుకని చెప్పి ఎక్కువ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేయలేదు అనుకుంటా. సీట్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకు ఆన్ ఆఫ్, ఇప్పుడు మనం బైక్ ఒక 2-3 డేస్ తీయలేదనుకోండి, ఇంట్లో పెడితే మీరు ఇది ఆన్లో ఉంటుంది కదా, మీరు ఇప్పుడు 2 డేస్ బయటికి వెళ్ళాను అన్నప్పుడు ఇది ఆఫ్ చేసేసుకోండి, మీకు బ్యాటరీ బ్యాకప్ అలానే ఉంటుంది. బైక్ కూడా కొంచెం ప్రాబ్లం కాదు. సో మీకు ఎప్పటికీ అప్పుడు అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి, ఎక్కడైనా వెళ్తే అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోండి, అవసరం లేకపోతే ఆఫ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే యూజ్ ఉందో 2-3 డేస్ బయటికి తీయరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేయండి, ఎందుకంటే మీకు బ్యాటరీ బ్యాకప్ పోతుంది. చలో, సీట్ కూడా బాగుంది, సీట్ కంఫర్ట్ అండ్ క్వాలిటీ కూడా బాగా ఇచ్చారు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకుందాం. యా, పిలియన్కి కూడా చాలా బాగా ప్రొవైడ్ చేసారు, పిలియన్కి సీట్కి. సో ఇక్కడ మనకు చాలా కంఫర్ట్ ఉంది. ప్లాస్టిక్ ఇది, కాకపోతే సేఫ్టీ, ఎందుకంటే వెనకాలకి పడిపోకుండా. ఇవి స్కూటీస్కి కొంచెం సేఫ్, స్కూటీలో కూడా ఇలాంటివి తక్కువ ప్రొవైడ్ చేయడం. సో అప్కమింగ్ వచ్చే స్కూటీస్కి కూడా ప్రొవైడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే బాగుంటుంది ఇట్లా. ఇందాక కూడా మేము వస్తుంటే చాలామంది మొత్తం రోడ్ మీద దీన్నే చూస్తున్నారు, అందుకే పూజ కూడా చేయించారు అనుకోండి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక్కసారి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సూపర్ ECU అని రాసి ఉంది ఇక్కడ అయితే. దీనికి నెంబర్ ప్లేట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏముండదు. అండ్ మనము ఎట్లా అంటే దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు డ్రైవ్ చేయడానికి, నార్మల్గా సైకిల్ లాగానే. సో కాకపోతే దీనికి ఇప్పుడు మీరు అనుకోవచ్చు పోతే మరి ఎట్లా అని, పోతే మీకు ఎట్లా అంటే ఇక్కడ చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ 40 నెంబర్ ఉంటుంది, కనిపిస్తుంది అనుకుంటా. ఈ నెంబర్ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సో దాన్ని బట్టి పట్టుకుంటారు. పోతే అది పీకేయచ్చు, ఇంకా అది దొరికితే ఇంకా చెప్పలేము, ఇంకా మనం పోతే మన బ్యాడ్ లక్ అదైతే. సో ఒకసారి బ్యాక్ సైడ్ వచ్చేస్తే మళ్ళీ ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు, అంటే డిజైనింగ్ కూడా చాలా బాగా చేసారు, ఫినిషింగ్ కూడా. అండ్ 80,000 అంటే వర్తే. అండ్ ఇక్కడ చూడొచ్చు సైడ్ ఇండికేటర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి, ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు సైడ్ ఇండికేటర్స్వి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది బైక్ది. కాకపోతే ఏంటంటే 40 స్పీడ్లో వెళ్తున్నప్పుడు కొంచెం షేక్ అవుతుంది, అది ఒక్కటి నచ్చలేదు నాకు. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, ఫ్రంట్ కూడా ఓకే, అంటే డీసెంట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుంటే మీరు వీల్, సో ఇది వచ్చేసి ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మీకు బ్యాటరీ ఉంటుంది, అంటే మోటార్ ఉంటుంది ఇందులో. సో మీరు వాటర్లో మ్యాక్సిమం వెళ్ళడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మీరు వాటర్లో వెళ్తే ఈ మోటార్లోకి వాటర్ వెళ్ళినానుకోండి మళ్ళీ కష్టమవుతుంది. సో మ్యాక్సిమం తక్కువ వాటర్ ఉంటాయి కదా, ఈ హైట్, సో అంత వాటర్ ఉంటే వెళ్ళండి, ఎక్కువ వాటర్ ఉంటే వెళ్ళకండి, ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ వే చూసుకోండి, ఎందుకంటే బ్యాటరీ ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. అండ్ చూసిరు కదా కొంచెం హీట్ ఉంది, ఇందాకే వచ్చినాం మేము. పీకి ప్రొవైడ్ చేసిన వాటి గురించి ఇందాక చూసినాం కదా, లాక్ వేసినాం అనుకోకి ఇట్లా అరుస్తూ ఉంటుంది, ఇంకా ఇగో టైర్ లాక్ అయిపోతుంది, ఇంకా మూవ్ అవ్వదు ఎవరైనా. మళ్ళీ ఇప్పుడు మనం అన్లాక్ చేసేదాకా ఇట్లానే కొట్టుకుంటుంది ఇది. ఇంకా ఇప్పుడు అన్లాక్ చేసినాం, సో ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా తిరుగుతుంది. కార్కి ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రు, బాగుంది. ఒకసారి బ్యాటరీ చూద్దాం మనం. బ్యాటరీకి అయితే చాలా బాగా ప్రొవైడ్ చేసిర్రు, మొత్తం మెటల్ ఇచ్చిర్రు, బ్యాటరీకి ఎక్కడ డ్యామేజ్ కాకుండా చాలా బాగా ప్రొవైడ్ చేసిర్రు. మెటల్ కింద మొత్తం మెటల్. అండ్ బ్యాటరీ వచ్చేసి లిథియం బ్యాటరీ ప్రొవైడ్ చేసిర్రు ఇందులో. అండ్ మనం ఒకసారి ఇంకా కొంచెం ముందు చూసుకుంటే కింద ఇది రిమూవ్ చేసుకోవచ్చు, మీకు అవసరం ఉంటే తీసేయచ్చు, లేదంటే ఉండొచ్చు, కాకపోతే ఉంటేనే బెటర్ అని నా ఆప్షన్, ఎందుకంటే బ్యాటరీకి కొంచెం సేఫ్టీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈ స్పేస్ అయితే చాలా బాగుంది, అంటే మీరు నడుపుతున్నప్పుడు అనిపిస్తుంది అరే ఏంద్ర ఇంత పెద్ద ఉందని. ఈజీగా ఒక బిఎంస్ అని చేసుకోవచ్చు, అంత పెద్ద ఉంది. మీరు కూర్చున్నప్పుడు అనిపిస్తుంది. స్కూటీకి ఇంత ప్రొవైడ్ చేయరు, మీకు ఎంత స్పేస్ కనిపిస్తుందో అంత ఉండదు, తక్కువ ఉంటుంది. ఇందులో స్పేస్ చాలా బాగుంది, అదొకటి ప్లస్ పాయింట్. ఈ వైర్లతోనే కష్టం ఉంది కదరా. ఒకసారి అయితే డ్రైవ్ చేసి చూద్దాము, వచ్చాయి చలో. ఇప్పుడు మనం ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం, మీకు చూపిస్తా. ఇది వచ్చేసి ఇప్పుడు మనం 3rd గేర్లో ఉంది. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు
గేర్స్ కూడా ఇక్కడ ఇండికేటర్ థర్డ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఫస్ట్కి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్కి చేంజ్ చేసుకున్నాక జస్ట్ ఏం లేదు, రేస్ చేస్తే చాలు, అంతే వెళ్ళిపోతూ ఉంటుంది. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది అంతే, ఇంకా జస్ట్ రేస్. సో ఒక మీరు మినిమం స్పీడ్ వెళ్ళిన తర్వాత ఇది విఎస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, సెకండ్ గేర్కి వెళ్తుంది. సెకండ్ గేర్కి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ రేస్ చేయాలి. సో ఇక తెలిసిందే, ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్. సో మనం స్పీడ్ని బట్టి. కాకపోతే ఇందులో నాకు గాలి ఎక్కువ వస్తే బండి కొట్టుకోబోతుంది అనిపిస్తుంది, అట్లుంది. అదొకటి నాకు నచ్చలే, ఎందుకంటే వెయిట్ చాలా తక్కువ ఉంది. కాకపోతే ఓకే, సిటీలో తిరగడానికి, నార్మల్గా తిరగడానికి ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాటరీ ఎంత ఉందని చెప్పేసి, ఇక్కడ స్పీడ్. సో టాప్ స్పీడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం సెకండ్ గేర్లో ఉన్నాం. 39, ఇందాక 43 వెళ్ళింది, ఇప్పుడు 39 వెళ్తుంది మళ్ళీ. బ్రేకింగ్స్ కూడా బాగున్నాయి. సో మనకు తగ్గట్టుగా బ్రేక్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ నాకు అది ఒక్కటి నచ్చలే. ఇప్పుడు థర్డ్ గేర్లో నేను ఆపిన. సో మనం ఇప్పుడు మళ్ళీ ఆపేసినాం కాబట్టి వెహికల్ని మళ్ళీ మనం ఫస్ట్కి షిఫ్ట్ చేసుకోవాలి. ఫస్ట్కి షిఫ్ట్ చేసుకొని జస్ట్ మీరు బ్రేక్ పట్టుకున్నారు అనుకోండి, వెళ్ళదు బైక్. మీరు బ్రేక్ పట్టుకొని రేస్ చేసి అస్సలు వెళ్ళదు బండి, అసలు మూవే కాదు. మీరు బ్రేక్ వదిలేసి ఇంత రేస్ చేసినా బైక్ వెళ్ళిపోతుంది. అండ్ పికప్ కూడా చాలా బాగుంది దీనిది. స్టార్టింగే ఈజీగా, కొంచెం కొత్తలా కష్టమవుతుంది కానీ అలవాటు అయితే బాగుంటుంది. మీకు ఎక్కడ స్టార్ట్ అయిన సౌండ్ కూడా రాదు, ఎక్కడ వాయిస్ ఉండదు, ఏముండదు, వెళ్ళిపోతుంది అంతే. ఆన్ అయినట్టు కూడా మీకు ఏం తెలియదు, ఎందుకంటే బ్యాటరీది కదా. ఛార్జింగ్ స్కూటీ అన్నప్పుడు ఛార్జింగ్ స్కూటీ. లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, అండ్ ఇక్కడ లో బీమ్, హై బీమ్ బాగుంది. ఇక్కడ మీకు వ్యూ కూడా చాలా బాగుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో మీరు ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఈ స్కూటీని కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. సో వాళ్ళకి కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. అంటే లైక్ రిఫరెన్స్ లాగా మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది. సో మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అంటే ఇది మా ఫ్రెండ్ది, సో వాళ్ళదే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కనుక్కోవచ్చు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, తీసుకోవచ్చా లేదా, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేస్తారు, నేను జస్ట్ రివ్యూ కోసం తెచ్చుకున్నా. సో మీరు వాళ్ళని అడిగి కొనొచ్చో లేదో ఒకసారి కనుక్కొని మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి అప్రోచ్ అయితే అవ్వండి. నాకు తెలిసి అయితే ఇప్పుడున్న పెట్రోల్ ప్రైజెస్కి ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. చూస్తా నేను కూడా, వీలైతే కొంచెం యూట్యూబ్ నుంచి మనీ వస్తే ఈ వీడియోకి నేను కూడా కొంటా. స్టార్టా? సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ రివ్యూ మన సహారా ఇవోల్ట్స్ సూపర్ ఎకోది. సో మీరైతే తీసుకోవచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఉంది, 80,000 ఉంది. అండ్ మీకు 60 కిలోమీటర్స్ దాకా వెళ్ళొచ్చు ఒక రోజులో. మీరు మ్యాక్సిమం ఒక రోజులో మీరు యావరేజ్గా 80 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. అంటే 80 కిలోమీటర్స్ వెళ్తుంది 4 అవర్స్ ఛార్జింగ్తోన. సో ఇదైతే ఒక డీసెంట్ బైక్ అని చెప్పొచ్చు. ఇప్పుడున్న పెట్రోల్ ప్రైజెస్కి అయితే ఇది ఒక మంచి కాంపిటీషన్ ఇస్తుంది. సో నెక్స్ట్ నాకు తెలిసి చాలామంది ఇదే సజెస్ట్ చేస్తారు, మ్యాక్సిమం ఇదే కొనడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న 105 పెట్రోల్ ప్రైస్కి పెట్రోల్ ఏమొస్తుంది, లీటర్కి 40-50 ఇస్తాయి మన బైకులు. సో దాని బదులు ఇదే తీసుకుంటే 80 కిలోమీటర్స్ వస్తుంది ఒక ఫుల్ ఛార్జ్ పెడితే. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు బ్యాటరీ మంత్లీ 300 కరెంట్ బిల్ వస్తుంది, అంతే, ఎక్కువ కూడా రాదు. అండ్ మనకు బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేసి ఎక్కడంటే అక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో రివ్యూ అబౌట్ సహారా ఇకో స్పోర్ట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ROG.